హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు వరుస పెట్టి ఇద్దరి మధ్య కూడా వారు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకరి మీద ఒకరు ఆరోపణలు అనుకోవచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పేవి నిజం అనుకోవచ్చు. దీని మీద మాట్లాడడానికి మనతో పాటు జనసేన పార్టీ నాయకురాలు అడ్వకేట్ కన్నా రజనీ గారు అందుబాటులో ఉన్నారు. ఆవిడ తెలుసుకున్నాం. మేడం నమస్తే. నమస్తే మేడం, నిన్నటి నుంచి ఒక బాంబుల మీద బాంబులు పవన్ కళ్యాణ్ గారు పేలుస్తూనే ఉన్నారు. లంచ్ ఎక్కడ చేశారు, డిన్నర్ ఎక్కడ చేశారని మాత్రమే చూశారు, కానీ హెలికాప్టర్లో ఎక్కి ఎన్ని విషయాలు పవన్ కళ్యాణ్ గారు గ్యాదర్ చేశారని ఎవరికి ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నిజంగా ఏంటి మేడం అసలు దీని మీద మళ్ళీ మిథున్ రెడ్డి గారు కూడా సవాల్ విసురుతున్నారు. ప్రతి సవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా మళ్ళీ దాని నుంచి వస్తున్నాయి. ఏంటి మేడం అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? అదే మాకు కూడా అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే ఒక గత 5 ఏళ్లలో జరిగిన తప్పుని వెలికి తీసుకొస్తున్నారా, లేకపోతే 1985 ముందు తర్వాత నుంచి జరిగిన తప్పులన్నీ వెలికి తీసుకొని వద్దామని అనుకుంటున్నారా? మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు కట్టిన ఇల్లు కాదండి, ఇప్పుడు కట్టిన కన్స్ట్రక్షన్ కాదు, లాస్ట్ 5 years కన్స్ట్రక్షన్ కాదు. మిథున్ రెడ్డి గారు ట్విట్టర్ లో పెట్టినటువంటి పోస్ట్ కూడా 2000 సంవత్సరంలోనే మాకు ఇంటి తాలూకా ప్రతిదీ రిజిస్ట్రేషన్ కానీ డాక్యుమెంట్స్ కానీ అంతా పర్ఫెక్ట్ గా ఉంది, అప్పుడు నువ్వు ఇంకా రాజకీయంలో కూడా రాలేదు అంటూ సవాళ్లు కూడా విసిరినటువంటి తరుణాలు మనం చూసినాం. అంటే అంటే దాని అర్థం ఏంటంటే అప్పుడు ఏ గవర్నమెంట్ నుంచి ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి? ఎవరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే గౌరవ చంద్రబాబు గారితో కలిసి ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నవారు. వీళ్ళందరూ అక్కడి నుంచి స్టూడెంట్ లీడర్, ఈక్వల్ టు చంద్రబాబు గారి వయసు అండి. ఆయన సీఎం అయ్యాడు, ఈయన అవ్వలేదు, అంతే తేడా. మిగతా అంతా సేమ్ టు సేమ్. ఆపోజిట్ పార్టీలో అసలు ఎంత గట్టి కొరకరాని కొయ్యగా ఉంటారంటే ఈ పెద్దిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో మీరు ఈవెన్ దో ఎవరిని నుంచోబెట్టినా గెలవరు, ఆయన మీద ఎవరిని నుంచోబెట్టినా గెలవరు. దాంట్లో నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అంతే. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఎప్పటికీ అలాగే ఉంటది. ఇప్పటికీ కాదు సార్, రేపటి రోజు కూడా అలాగే ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఒక బ్రాండ్ వేసేసుకున్నారు. దాన్ని కూకటి వేళ్లతో కదిలించడం అనేది ఇట్స్ నాట్ ఇన్ ఈజీ. ఎందుకంటే మీరు గమనిస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆయన కాన్స్టిట్యున్సీలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచో లేకపోతే ఇప్పుడు బీజేపీ పార్టీ తరపు నుంచో ఎక్కడి నుంచో ఒక పార్టీ తరపు నుంచి ఆయన నుంచున్నప్పుడు ఆ పార్టీలు తీసేస్తే ఆ వ్యక్తికి ఉండే ఇంపార్టెన్స్ ఉంటది చూడండి. అయినా కానీ గెలవలే. మిథున్ రెడ్డి గారి మీద, అది కూడా పెద్దిరెడ్డి గారు కూడా కాదు, మిథున్ రెడ్డి గారి మీద ఓడిపోయినటువంటి తరుణాలు మీరు చూసినారు. మనం వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసుని కార్తీక దీపం డైలీ సీరియల్ చెప్పినట్టు చెప్పినాం, అయినా కానీ పులివెందుల్లో జగన్ గారే గెలిచినారు. సో ఇక్కడ ఒక బ్రాండ్ లెవెల్ గ్రాఫ్ అనేది వాళ్ళు ఏర్పరచుకున్నారు. కానీ ఒక అదో అంటారు చూడండి, ఒక ధృవ సినిమాలో అనుకుంటా, నీ ఫ్రెండ్స్ ని బట్టి నీ క్యారెక్టర్, నీ శత్రువుని బట్టి నీ కెపాసిటీ అంచనా వేస్తారు అని. ఇది చిన్న విషయం కాదండి. పవన్ కళ్యాణ్ గారు కదిలిస్తున్నది ఎలా ఉంటుందంటే కురుక్షేత్రంలో మధ్యలోకి వెళ్తున్నాడు. ఇతను అభిమన్యుడా లేకపోతే అర్జునుడా? అభిమన్యుడిలాగా అర్ధజ్ఞానం, లేకపోతే అర్జునుడిలాగా సాధించగలనన్న నమ్మకంతో వెళ్తున్నాడా ఏంటి? అర్థం కాని పరిస్థితి అండి. ఎందుకంటే ఇది ఎవరు కదిలిచ్చారు అసలు? ఎవరికి అనవసరమైన టాపిక్ ఇది. మీరు రెడ్ శాండిల్ కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, ఏ రోజన్నా అక్కడ దొరికినాయి ఇక్కడ దొరికినాయి అన్నారే, కానీ ఇన్ని పుంఖాలు ఇన్ని కింటాలు ఉన్నాయి. ఇది స్వామి వారి ఎర్రటి రక్తం, లేకపోతే ఈ రెడ్ శాండిల్ ఏ గ్రేడ్ది? నేపాల్లో పట్టుకోవడం ఏంటి? ఇన్ని చెక్ పోస్టులు ఎలా దాటి వెళ్ళింది అంటే నేపాల్లో ఎక్కడో ఒకడే నిజాయితీ పరుడు ఉన్నాడు. ఈ 50 చెక్ పోస్టులు 150 చెక్ పోస్టులు అందరూ కరప్టెడ్ అధికారులే ఉన్నారా? ఇవన్నీ మాకు తెలియదండి. అంటే సాధారణ ప్రజలకు ఎవరు చెప్పరు. ఏం అవసరం? రాజకీయాల్లో ప్రతి ఒక్కడికి డబ్బే కావాలి, డబ్బు లేనిది రాజకీయం జరగదు కదా. సో ఎవరికి దేని మీద ఇన్కమ్ దాన్ని జనరేట్ చేసుకుంటున్నారు. మాకు తెలియదు నిజంగా. మేము పేదలకు ఇచ్చేది అంటే రేషన్ కార్డులో ఇచ్చే బియ్యం ఉంటుంది చూడండి, ఆ బియ్యాన్ని సముద్రాల్లో పంపించి దక్షిణాఫ్రికాలో వాళ్ళు ఎక్కడో తింటారని మాకు తెలియదు. ఎందుకంటే ఆ బియ్యాన్ని మేమే అట్ల పిండికి వాడుతుంటాం, లేకపోతే 10 రూపాయలకి కొట్లలో అమ్మేస్తుంటారు. ఎవడు తినరు ఎక్కువ. ఆ బియ్యాన్ని దేశాలు దాటిస్తున్నారా? అప్పుడు కదా, ఇప్పుడు కూడా ఉందా? ఇప్పుడు స్టిల్ సీజ్ ద షిప్ అన్నప్పుడు దీని వ్యవహారం మొత్తం రాష్ట్ర ప్రజలకు బయటకు వచ్చిందండి. ఆయనకి తెలుసు ఆయన షిప్ ఆపలేడని ఆయనకి తెలుసు, కానీ ఆయన ఏది ప్రజలకి చెప్పాలనుకున్నాడో అది చెప్పేశాడు. ఆయన మనకి 100% సార్, 100% అనుకుంటున్నారు అందరూ. ఆ సీజ్ ద షిప్ అన్నాడు, షిప్ ని సీజ్ చేసినాడా అన్నారు. అరే షిప్ లో బియ్యం ఉంది, అది ఈ ప్రభుత్వంలో కూడా వెళుతూ ఉంది అంటూ ఎంత మెసేజ్ ఇచ్చినాడో అది అర్థం అవ్వాలంటే
కాలకేయుడికి అర్థం కావట్లేదు, కట్టప్పలకి అర్థం కావట్లేదు, ఆయన వ్యూహ అంచనాలు ఎక్కడ దాకా వెళ్తాయో తెలియట్లేదు సార్. ఇప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే ఈవెన్ దో రెడ్ శాండిల్ కానీ, బియ్యం స్మగ్లింగ్ లో కానీ, లేకపోతే ఇప్పుడు మేము చూస్తున్న అటవీ శాఖ భూముల్లో కానీ, ఇది కేవలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో వారు కాదు సార్, భూములు ఆక్రమించిన ప్రతి ఒక్కరితో. నిన్న ఓకే. కూడానండి ఏదో ప్రైమ్ నేను ఆ 99 ఛానల్లో డిబేట్ లో వర్మ గారితో పాటు కూర్చుంటే అక్కడ మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఉంటూ ఆయన అన్నాడు, ఇదిగోండి 72 ఎకరాల భూమి అటవీ శాఖ మధ్యలో ఎలా ఒక వ్యక్తికి వచ్చింది, ఎవరు అమ్మినారు, లింక్ డాక్యుమెంట్స్ ఏంటి, తదితర ఎవిడెంటరీ పార్ట్ ఏముంది దాంట్లో, బ్రిటిష్ వాళ్ళు అమ్మినారా, లేకపోతే ఎవరైనా ఇద్దరు ముగ్గురు ఓనర్లు ఉన్నారా, అసలు అంతలో ఒక 70 ఎలా ఒక ప్రభుత్వ భూమిలోంచి ఒక ప్రైవేట్ భూమికి వెళ్ళిపోతుంది, రిజిస్టర్ డాక్యుమెంట్ ఎలా అవుతుంది, మీరేమన్నా క్రియేట్ చేసినారా? మీకు తెలుసో లేదో సార్, మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ లో కొన్ని ఫైల్స్ దగ్ధమైంది. అంటే అవునండి. ఆస్తి నష్టం అవ్వలేదు, అంటే ప్రాణ నష్టం జరగలేదు కానీ ప్రాపర్టీ నష్టం ఫైల్స్ జరగలేదు మాత్రం కానీ పోయింది. పేపర్ల నష్టం అయితే జరిగిపోయింది. అవి కూడా డాక్యుమెంటరీ ఫైల్స్. అవి కూడా మనం అనుకున్నట్టుగా ఆడంగల్స్, లేకపోతే మ్యాప్ పాయింట్లు, అటవీకి సంబంధించిన మ్యాప్ పాయింట్స్. ఆ మ్యాప్ లో ఈ భూమి మొత్తం అటవీ కింద ఉందండి, అవునండి ఉండేది, బట్ ఆ మ్యాప్ చూస్తే గానీ మనకు తెలియదు అంటారు. మ్యాప్ ఏదైనా మ్యాప్ సబ్ కలెక్టర్ ఆఫీస్ లో తగలబడిపోయింది అంటారు. సో ఇవి ఎందుకు తగలబడి? అవన్నీ సో ఇవే అనుకోవచ్చా మేడం? దీనికి సంబంధించిన ఇంకా ఇలాంటి ఇంకా వాటికి సార్ అసలు సంబంధించినవి 100% సార్, మదనపల్లి ఇవన్నీ అంటే ఇట్స్ రిలేటెడ్ టు ద వాళ్ళ కాన్స్టిట్యున్సీ, వాళ్ళ అడ్డా కాబట్టి ఇంకా చాలా జరిగినాయి. చాలా భూములు ఇలాగా కబ్జాలకి గురైనాయి. కబ్జాలు కాదండి, డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. డబుల్ రిజిస్ట్రేషన్ లో కూడా యాస్టీస్ గా రికార్డెడ్ ని తారుమారు చేసేస్తూ ఈ రికార్డ్స్ ఉన్నటువంటి ఏదైతే మదర్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ మదర్ డాక్యుమెంట్స్ అంతా ఖాళీ బూడిదైపోవడం, వాట్ ఈస్ ఫ్యాక్ట్ బిహైండ్ అనేది అర్థం కాని పరిస్థితి. కానీ ఎనీవే ఆయన కదిలిస్తుంది చిన్న చిన్న విషయాలు కాదండి, కుంభస్థలాన్ని ఢీకొంటున్నాడు. అసలు నిజమే మేడం. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో మీరు చూసుకుంటే మీరు అన్నట్టు అంటే గతంలో ఎలా ఉందో పెద్దిరెడ్డికి సంబంధించి ఏమో తెలియదు కానీ అంటే రీసెంట్గా కొన్ని వందల మంది దాదాపు 500 నుంచి 1000 మంది కంప్లైంట్లు ఇచ్చినటువంటి సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి భారీ ఎత్తున రావటం అనేది కూడా ఈ రోజు కూడా జరిగినట్టుంది. అంటే పవన్ కళ్యాణ్ గారే దీని మీద ఎంత బలంగా మాట్లాడడం, వాళ్ళందరూ బయటకు వచ్చి సబ్ కలెక్టర్కి కొన్ని వందల సంఖ్యలో వచ్చి ఆయన మీద కంప్లైంట్ ఇవ్వటం, ఆ పెద్దిరెడ్డి కుటుంబం మీద. అంటే ఇక్కడ నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారిని మొదలుపెట్టినటువంటి దాని నుంచి పెద్దిరెడ్డికి సంబంధించిన అరాచకాలు ఆగేటువంటి పరిస్థితి ఉంటుందా? సార్ ఇక్కడ ఒకటే చెప్తున్నాను సార్, ఆయన టార్గెట్ పెద్దిరెడ్డి గారి కాదు సార్. ఈ రోజు ఆ పెద్దిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో ప్రజలకి చైతన్యపరిచినాడు, ప్రజలకి ధైర్యాన్ని నింపినాడు. ఎన్ని సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి వారి తరంలో ప్రశ్నించేవారే లేరు, ఓటేసేవారు మాత్రం ఎంతమంది ఉంటారు? సో వాళ్ళందరినీ చైతన్యపరిచి ధైర్యాన్ని నింపినారు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చినాడ్రా, ఎదురుపోయి పెద్దిరెడ్డికి ఎదురుగా నిలబడినాడ్రా. పెద్దిరెడ్డి కట్టుకున్నటువంటి విల్లాని పైనుంచి ఫోటో చేసి ఎవరిది అంటే చూస్తుంటే అందరికీ చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఇంత ధైర్యం అంటే దీన్ని కదిలించాలంటే ఇప్పుడు వీరప్పన్ అంటాను చూడండి, వీరప్పన్ చనిపోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. డూప్లికేట్ వీరప్పన్లు వచ్చేసి వైట్ కలర్ యూనిఫామ్ వేసుకొని అసెంబ్లీలో కూర్చొని తరాలుగా కూర్చొని తినేస్తున్నారు. ఆ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ మీద వచ్చిన డబ్బుని దాంతోనే రాజకీయం చేస్తున్నారు. ఇదంతా రాజకీయానికి పెట్టుబడి. ఇకపోతే ఏదైతే కల్తీ నెయ్యి విషయం కూడా ఆయన ద్వారానే సెంట్రల్ కి టచ్ అయింది. ఇంకా కూడా పరకామణి కేసు కూడా ఆయన్ని మేము అర్థిస్తున్నాము అన్న, దీన్ని కూడా దయచేసి సెంట్రల్ దృష్టిలో పెట్టండి. ఎందుకంటే ఒక వ్యక్తి 5 ఏళ్లలో కోట్లు సంపాదించలేరు. అంటే గత ప్రభుత్వంలో ఎన్నో ఏళ్లలో ఎన్నో పార్టీల్లో ఎన్నో ప్రభుత్వాలు దాటుకొని వచ్చుంటాయి. ఎందుకంటే అతను జాయిన్ అయింది 85లో. అందులోనూ 85 నుంచి అతను $900 అండి కొట్టేసింది. $900 కట్టించుకుంది 14 కోట్లు. అతని ఆస్తేమో 100 కోట్లు. అతను పరకామణికిలో ఒక ఎంప్లాయా, లేకపోతే ఆ పరకామణికి సంబంధించిన ఆడిటింగ్ రిపోర్టర్ లో ఓనరా, లేకపోతే స్వామివారి అకౌంటెంటా? ఇంత పెద్ద స్థాయిలో ఆయన పెద్ద వాళ్ళతో అంటే ఆయన నార్మల్గా అందరికీ చూస్తే మంత్రిగానే కనిపిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారి రేంజ్ ఏంటో మనకు తెలుసు. కాకపోతే ఇంత పెద్ద వాళ్ళు మీరు అన్నట్టు ఆయన వెనకాల ఎవరున్నారు, ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఆయనకి అసలు ఏ పార్టీ నుంచి పెద్దిరెడ్డికి సపోర్ట్లు వచ్చినాయి అనేది కొంచెం అర్థమవుతుంది. కాకపోతే ఇంత ఇలా పెట్టుకోవడానికి కారణం ధైర్యం ఏంటంటారు పవన్ కళ్యాణ్ గారికి? సీఎం అనుకోవచ్చా? సీఎం కూడా మొన్న ఆల్రెడీ వీడియో గురించి మాట్లాడారు. పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఈ ఫామ్ హౌస్ల గురించి కూడా ఆయనకు చూపించారని కూడా తెలిసింది. అంటే ఏమన్నా ఇంకా పెద్ద స్థాయిలో ఏమన్నా భారీ సపోర్ట్ ఉందంటారా అటు మోదీ గారి దగ్గర నుంచి కానీ ఇంకొకరి దగ్గర నుంచి కానీ?
సార్ ఒక్కటే సార్, ఆయన ప్రధాన ప్రతిపక్షంగా గతంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఫైటింగ్ నేచర్ ఎప్పుడు ఇలాగే ఉంటది సార్. ఎవరో ఇచ్చిన ధైర్యంతో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు నడవరండి. ఎందుకంటే మీరు చూడండి, సూపర్ స్టార్, మెగా స్టార్, రెబల్ స్టార్, సిల్వర్ స్టార్ ఇన్ని స్టార్లు ఉన్నాయి కదా, మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారికే పవర్ స్టార్ అని వచ్చింది? ఏమన్నా వందల సినిమాలు తీసేసినాడనా? వందల సినిమాలు తీసేసిన సినిమాలన్నీ హిట్ అయిపోయినాయని వచ్చినాయా? బై బేసిక్ పవర్ సార్. ఆ పవరు ఒకరిస్తే వచ్చేదైతే ఒకరు ఇవ్వకుండా ఆగిపోతుంది సార్. ఒకరి మీద ఎప్పుడు డిపెండ్ అవ్వను. అందుకనే మీరు ఎన్నోసార్లు మేము నాగబాబు అన్నని కూడా అడుగుతాం, అందరూ వచ్చి ప్రచారం చేస్తే బాగుండేమో అన్న అంటే, అసలు ఎవరిని రానివ్వడరా తల్లి, ఎవరిని రానివ్వడు. చిన్నోడు వస్తాను వద్దు 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 అని చెప్పాను, వద్దు వదిలేసి వద్దు. అతను ఒక్కడే కష్టపడతాడు, అతను ఒక్కడే ఫైట్ చేస్తాడు, అతను ఒక్కడే అన్ని కోల్పోతాడు, అతను ఒక్కడే ఒంటరిగా ఫీల్ అవుతాడు. కానీ ఇదొక రోజు అతను ఒక్కడే సాధిస్తాడు. ఇంత గొప్ప రాజకీయ చరిత్రలో దశాబ్దాలు నడుస్తున్న చరిత్రలో అటవీ భూములు ఎన్ని వందల వేల ఎకరాలు కబ్జాలకి గురైనయో, ఎండోన్మెంట్ భూములు రూపాయికి ఎకరాన్ని అమ్మేస్తున్నటువంటి దాఖలాలు ఇవన్నీ వెలికి తీసి ప్రజలకి నిగ్గు తెచ్చే నిజాలు చెప్తారు ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడు. మళ్ళీ మనం ఒక 20-30 ఏళ్ల తర్వాత రాజకీయంలో నిజాయితీ పరులు మనం చూడలేనేమో, కానీ ఆయన చెప్తాడు, నాతో పాటు ఒక 100 మంది నిజాయితీ పరులు నేను ఈ రోజు రాష్ట్రానికి బహుమతిగా ఇస్తానంటున్నాడు. కానీ అంతమంది తయారవుతారో మాకు తెలియదు. కానీ ఇతను ఎప్పుడు పార్టీ మూసేస్తాడు అనే వాళ్ళకి చెప్తారు, నన్ను నలుగురు మోసే వరకు ఏ పార్టీ ఇక్కడ ఏది మూయబడదు, నన్ను నలుగురు మోయాల, అప్పటి వరకు నేను బ్రతికున్నంత వరకు ఈ పార్టీ జెండాని కింద పడనివ్వను అంటూ చేసిన శబదానికి మేము అనుకుంటాం. ఇంత దాంట్లో ఆయన ఎంటర్ అవుతున్నారు, ఈ రెడ్ శాండిల్ దాంట్లోనూ, ఈ అటవీ భూముల దాంట్లోనూ. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు వారి కొడుకుని జైల్లో వేసినా వారికి బాధ ఉండదు, ఎందుకంటే ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది. కానీ ఒక గజం భూమి గాని, ఒక ఎకరాల భూమి మీద వాళ్ళ కళ్ళు పండి అంటే పక్క వాళ్ళు ఊరుకోరు సార్. పెద్దిరెడ్డి గారు, వాళ్ళ అన్న, వాళ్ళ కొడుకు ఎవరు నుంచున్నా గెలిచేటటువంటి గ్రౌండ్ వేసేసినారు. వాళ్ళకి విరుద్ధంగా పోరు. అటువంటి విరుద్ధంగా పోని నాయకుల మధ్యలో రంగస్థలంలో ఒక నాయకుడు నిలబడతాడు చూడండి. ఆ మాదిరిగా ఈ రోజు పెద్దిరెడ్డి గారు మా భూముల తీసుకొస్తున్నారంటారు, ప్రజల్లో తిరుగుబాటు మొదలయ్యేలా చేస్తున్నారంటారు ఆయన. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. ప్రజల్లో చైతన్యం అంతా అయిపోయింది సార్, చైతన్యం తీసుకొచ్చేసినారు. ఇకపోతే శత్రువు ఎంతటి వాడైనా తిరుగుబడండి. అబ్బా, నా వయసు ఎంత, నిన్నగాక మొన్న రాజకీయంలోకి వచ్చి నేను ఎట్లాంటి వాళ్ళతో పోరాడుతున్నాను, ఎంత శత్రువులతో పోరాడుతున్నాను, నాకు చావంటే భయం లేదు, బ్రతుకు మీద ఆశ లేదు, ఓడిపోతానన్నటువంటి ఆలోచనే లేదు. నేను పోరాడుతూనే ఉంటాను. గెలుపు అంటే గెలవడంతో ఆగిపోదండి. గెలుపు అంటే నిత్యం చచ్చే వరకు పోరాడడాన్ని గెలుపు అంటారు. సో అటువంటి గెలుపుని ఆయన ఒక్కడే గెలవడం కాదు, ప్రజలందరిలో నింపుతున్నాడు ఆ ధైర్యాన్ని. ఈ రోజు పెద్దిరెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో మీరు తెలిసినటువంటి ఇవే కాదు, హైకోర్టులు కొన్ని వందల కేసులు హైకోర్టులకు రాబోతున్నాయి. ఆల్రెడీ ఒక 70-40 దాకా మాకు వచ్చేసినాయి. ఇవేంటంటే పెద్దిరెడ్డి గారు మా భూమిని ఆక్యుపై చేసినారు, మేము సబ్ కలెక్టర్ కి పెట్టిన అర్జీలు ఎన్నోసార్లు స్పందించమంటే 15 ఏళ్ల నుంచి స్పందించలేదండి. ఇదిగో మా నాన్నగారు నాకు ఇచ్చినది, మా నాన్నగారికి ఇంకొకరు ఇచ్చింది, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ తీసి ఆఖరికి మీరెవరికి ఇచ్చారంటే మేము ఎవరికి ఇవ్వలేదండి, వాళ్ళే తీసేసుకున్నారు, మా సర్వే నెంబర్లో వాళ్ళే ఉంటున్నారు అంటూ హైకోర్టులో రిట్టులు వేయమని వచ్చేసినారు. మీరు వెళ్తుంది పెద్దిరెడ్డి గారితో తెలుసా? ఏముందిలేండి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన పోట్ల పెద్దిరెడ్డి గారితో, ఆయనతో పాటే మేము. ఇది ఎలా ఉంటుందంటే, మహాత్మా గాంధీ గారు అడుగుతారండి భగత్ సింగ్ ని, ఎందుకయ్యా నువ్వు బ్రిటిష్ వాళ్ళతో ఎదురు పోరాడతావు, ఒక్కసారి ఆ క్షమాపణ ఏదో చెప్పరాదా, నీకు క్షమాభిక్ష పెడితే బతికేస్తావు కదా అంటే, ఆ బతుకు ఒక బతుక ఏం అక్కర్లేదు, పోతాం, చరిత్రలో మిగిలిపోతాం అంటూ ముగ్గురు స్నేహితులు కలిసి ఏదైతే హ్యాంగింగ్ చూడండి ఉరి తీసినప్పుడు అనుకున్నాడు, ఈ ముగ్గురుతో అంతరించిపోతారులే, మళ్ళీ శాంతియుతంగా తీసుకెళ్లొచ్చు అనుకున్నారు మహాత్మా గాంధీ గారు. కానీ ఈ మహాత్మా గాంధీ గారి శాంతి సిద్ధాంతాలు పక్కన పెట్టి, నిన్నగాక మొన్న పుట్టినోడు, మన కళ్ళ ముందు పుట్టి పెరిగినోడు బ్రిటిష్ వాళ్ళకి నేను ఎదిరలేదేంటి, నేను క్షమాపణ చెప్పేదేంటని వాడికే ఉన్న ధైర్యం, సగం వయసు చూసినాను నాకు లేదా అంటూ కొన్ని వందల వేల లక్షల మంది జనం భగత్ సింగ్ గారు ఆవేశంతో వచ్చేసినారు బయటికి. అప్పుడు అనుకున్నారు, నేను భగత్ సింగ్ ని చంపేసినాను కానీ భగత్ సింగ్ ఆలోచనని, సిద్ధాంతాల్ని, ఆయన ఆవేశాన్ని చంపలేకపోయాను. సో ఈ రోజు 100% సార్, 100% చేయడం కాదు, మిథున్ రెడ్డి గారు కూడా
మిథున్ రెడ్డి గారు కూడా ఆయన కూడా చాలా అగ్రెసివ్గానే మాట్లాడుతున్నారు. నీకు దమ్ము ఉంటే నువ్వు నిరూపించు, లేదంటే క్షమాపణ చెప్పు అని చెప్పి చాలా క్లియర్గా అడుగుతున్నారు. వాళ్ళు కూడా చాలా ధైర్యంగానే మాట్లాడుతున్నారు. కోర్టుకు వెళ్తావో ఎక్కడికి వెళ్తావో నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళు, దీని మీద నువ్వు క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్పి మిథున్ రెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అవును సార్, యాక్చువల్లీ మిథున్ రెడ్డి గారి దగ్గర చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఆయన ఎందుకు అంత గట్టిగా చెప్తున్నారంటే 2000లోనే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మేమేం అడుగుతున్నా అంటే 2000 సంవత్సరంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పోతున్నాయి, ఇవి ఎందుకు చూస్తూ సోద్యం చూస్తున్నారు? పెద్దిరెడ్డి గారిని చూసి భయపడ్డారా? అప్పుడున్న అటవీ శాఖ అధికారులు పనిచేసిన వారు ఎవరు? సో అటవీ శాఖ భూమి అంత కొంత లెక్క ఎవరు ఇచ్చేసినారు? బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినారా? సో ఇవన్నీ వెలికి తీస్తాం. ఇప్పుడు టార్గెట్ ఒక్క మిథున్ కాదండి, ఒక్క మిథున్ రెడ్డి గారు కాదు, ఆ టైంలో నిమ్మకు నీరెత్తునున్నటువంటి అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ, ఇంకా చెప్పాలంటే సో కొంత డబ్బులు ఇంకా చెప్పాలంటే ఒక్క పాయింట్ ఉంది సార్. నిన్న మోహన్ రెడ్డి గారు ప్యానెల్లో చెప్పారు, మా 70 ఎకరాల నీ చంద్రబాబు దాసుకున్న 100 ఎకరాలు చెప్పమంటావు, మమ్మల్ని బయట పెట్టి అన్నాడు. ఇది ఎక్కడ గొడవరా స్వామి? నేనే లైవ్ లో ఆశ్చర్యపోయానండి. అప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి మోక ఆనంద్ సాగర్ గారు ఆయనతో పోట్లాడారు. మా నాయకుడు 100 ఎకరాలు కనుక కాజేస్తుంటే చెప్పు, నా చెప్పు నేను మెడలో తగిలించుకుంటా, కాజేయకపోతే నా చెప్పు నువ్వు తగిలించుకుంటావా అంటూ వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. నాకు అప్పుడు ఆశ్చర్యం వేసింది. అదేదో మనకి తమ్ముడు సినిమాలో ఉంటుంది చూడండి, ఒకడు కాపీలు పెట్టుకెళ్తే వాడు పట్టుకోగానే వాడేమంటాడు, నేను ఒక్కడే నా కాపీ పెట్టుకుందా, వెనకాడోడు జియోగ్రఫీ కాస్త జుట్లో పెట్టుకున్నాడు, వాడిని బయటికి తండి, ఇంకొకటి ఎక్కడ పెట్టాడో తీయండి అంటూ మొత్తం దొరికినారు చూడండి. ఆ మాదిరిగా నిన్న మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను 70 ఎకరాలు 100 ఎకరాలు తీసుకున్నాడు, వాడు బతుకు బాగోతాం మాకు తెలుసు, చంద్రబాబు తీసుకున్నాడు అంటూ ఆయన మాట్లాడుతున్నారు. సో ఇట్లాగా ఎక్కడో లోటుపాట్లు ఉంటాయండి. నా విషయం నువ్వు చెప్పొద్దు, నీ విషయం నేను చెప్పను, నీ జోలికి నేను రాను, నా జోలికి మన ఇద్దరం కలిసి పంచుకుందాం, మన ఇన్కమ్ ని పెంచుకుందాం అనే వ్యవస్థ నడుస్తుందేమో అనేటట్టు అంటే అనుమానాలు ప్రజల్లో నింపినారండి ఇప్పుడు వైసీపీ వారు. అది ఎంతవరకు కరెక్ట్, అది నిజమా అబద్ధమా, గతంలో వీళ్ళు కూడా ఇలాగే చేసినారు మిథున్ రెడ్డి గారి మాటల్లో అవతల వాళ్ళు కూడా నా గురించి బయట పెట్టరు, ఇటుపక్క పవన్ కళ్యాణ్ ఒక్కడో ఏం చేస్తాడులే, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి ఒక ధైర్యం ఉందంటారా? పవన్ కళ్యాణ్ ఒక్కడే ఏం చేస్తాడని ధైర్యం పడేటటువంటి పరిస్థితి రాష్ట్రంలో ప్రభుత్వానికి లేదు, ప్రతిపక్షానికి లేదు సార్. ఒక్కడే కదా ఏం చేస్తాడు అనుకుంటే రాష్ట్ర రాజకీయాలను గిర్రని తిప్పి నేల మీద కూర్చోబెట్టాడు సార్. ఒక్కడే కదా 2 చోట్ల ఓడిపోయినాడు, ఏం చేస్తాడులే అనుకుంటే జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కేది నేనే అని మాట్లాడింది గౌరవ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సార్. ఆయన ఒక్కడే ఏం చేస్తాడనే దాని మాత్రం ఎవ్వరికి ఉండదు సార్. ఒక భయం లోపల 100 రెట్లు తంటే ఒక్క రెట్టు బయటకు వచ్చి కొంచెం ధైర్యంగా మాట్లాడతాడు, అంతకు మించి మాట్లాడు. కానీ అతని దగ్గర ఒక బలమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి, కానీ ఆ డాక్యుమెంట్స్ ని పుట్టించింది ఎవరు, దానికి సపోర్ట్ చేసిన ప్రభుత్వాలు ఏంటి, ఈ రోజు నిగ్గు తెరిచి నిజాలని వెలుగులోకి తీసుకొస్తున్నారు. సో అధికారులే సార్, అధికారులు ఎందుకు చేస్తారు సార్, ప్రభుత్వాలు సపోర్ట్ చేయకపోతే? ఆ ప్రభుత్వం మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు గారి ప్రభుత్వాలు ఉన్నాయి, అంతకు ముందు ఇంకొకళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ 1 by 1 ఇన్ని ప్రభుత్వాలు కూడా గౌరవ ఏదైతే మిథున్ రెడ్డి గారిని కానీ వాళ్ళ నాన్నగారిని కానీ ఆ కాన్స్టిట్యున్సీని కానీ టచ్ చేయలేదు. అటువంటి కాన్స్టిట్యున్సీలో చార్టర్డ్ ఫ్లైట్ లో గరుడ వాహనంలో తిరుగుతున్నటువంటి విమాన వెంకటేశ్వర స్వామి లాగా ఆయన కింద ఉన్నటువంటి ఏదైతే ఏంటి వైకుంఠం చుట్టూ ఈ పాల మధ్యలో వైకుంఠం ఏంటి, ఈ అడవి మధ్యలో ఈ ఇల్లు ఏంటి అంటూ గుచ్చి ప్రశ్నిస్తుంటే మా నాయకుడు అభిమన్యుడు కాదురా అర్జునుడు, ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగలడు అని మా అందరికి చాలా ధైర్యం వచ్చింది సార్. ఎనీవే గట్టి పోరాటం అయితే చేస్తున్నారు. మేము ఇచ్చిన అవకాశాన్ని ఇంత గొప్పగా ఉపయోగించుకుంటున్నారు. ఒక గొప్ప నిజాయితీ గల నాయకుడుగా, ఒక ధైర్యవంతుడుగా రాష్ట్ర రాజకీయాల్లో ఇలాంటి నాయకుడిని కొన్ని ఒక 5-6 దశాబ్దాల క్రితం కూడా ఎప్పుడు మేము చూడలేదు, మళ్ళీ చూస్తామో లేదో అనేటటువంటి పరిస్థితిలో ఉన్న నాయకుడికి మా నుంచి ఎప్పుడు కృతజ్ఞతలు, సంతోషం అండి. అంటే చాలా మంది ఏమంటున్నారంటే సీజ్ ద షిప్ అని చెప్పి ఏదో చేశారు, కానీ అక్కడ ఏమి చేయలేకపోయారు, పవన్ కళ్యాణ్ గారికి అంత లేదు. ఇప్పుడు తిరుమల లడ్డు గురించి అలాగే మాట్లాడారు, బట్ అది కొంచెం పాజిటివ్ అనిపించింది. అది ఇప్పుడు ఈ విషయంలో కూడా అదే జరుగుతుంది అని చాలా మంది అనుకుంటున్నారు. మరి చూద్దాం మేడం ఏం జరుగుతుందో. పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి. ఒకటి మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఆయన రేస్ చేసినారు, వాటిలో ఏం చేసినారా అని మీరు అనుకుంటే గతంలో ఆ పాయింట్స్ అన్ని కూడా ఇంతవరకు ఎవరు రేస్ చేయలేదు. సీజ్ ద షిప్ అనే దాంట్లో విషయం కానీ తీసుకునేది ఉంటుందా అంటే ప్రజల ముందు పెట్టేస్తే
ప్రజలు మర్చిపోయే పరిస్థితి ఉంటుంది కదా 2 రోజులు మాట్లాడకపోతే. యా అలా ఏం ఉండదు సార్. ఖచ్చితంగా దాని అంతిమ సారాంశం చూస్తారు. దానికి ఆయనకి ఇంకొంచెం బలం కావాలి, ఇంకొంచెం అధికారం ఉండాలి. దాన్ని పూర్తి దశలో ఆయన దానికి సమాధానం చెప్పాలన్నా, లేకపోతే ఇంకొంచెం దాంట్లో లోతైన దర్యాప్తు చేయాలన్నా కొంచెం అధికారం ఆయనకి పెరగాలి. ఆయన పరిధి వరకు, ఆయన పరిధి దాటి చాలా తప్పుల్ని వెలికి తీస్తున్నారు. పూర్తిగా అధికారం ఉన్నప్పుడు దాని పర్యవసానం, లేకపోతే దాని పరిణామాలు, లేకపోతే తప్పు చేసిన వాళ్ళకి పడే శిక్షలు గానీ, ఈ అక్రమ రెడ్ శాండిల్ కానీ, ఈ రైస్ కానీ, లేకపోతే ఇక్కడ అటవీ భూముల విషయం కానీ, ఎండోన్మెంట్ విషయం కానీ, ప్రతి విషయంలో ఆయన ఉక్కుపాదం మోపుతారని మాకు దృఢమైన నమ్మకం ఉంది సార్. ఇంకొంచెం ఆయన బలాన్ని పెంచుకుంటున్నారు. ఖచ్చితంగా ఇవి కదిలిచ్చి ఊరుకోరు. కుంభస్థలం మీద దెబ్బ కొడుతున్నారు. ఈ కదిలిచ్చిన వెంటనే పెద్ద పెద్ద నాయకులందరూ, లేకపోతే అండర్ వరల్డ్ డాన్స్ కూడా బయటకు వస్తున్నారు. ప్రతి ఒక్కడికి సమాధానం చెప్తాడు. ఇప్పటికీ జరుగుతున్నాయి బియ్యం అక్రమ రవాణా అనేది వాస్తవం అంటూ నిగ్గు తేల్చినాడు. ఈ టైంలో ఈ ప్రభుత్వం వచ్చాక కూడా షిప్ వెళ్ళిపోతుందా? ఓకే, చూస్తా ఇది ఎక్కడి నుంచి బిగినైంది, దీని అంతిమ నాయకుడు ఎవరు, ప్రతిదీ చెక్ చేస్తున్నాడండి. ఆయన వ్యూహ ప్రణాళికలు ఎవ్వరికి అంటే కాలగైడుకి తెలియదు, కట్టప్పకి తెలియదని నా అంచనా అండి. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వెనక చాలా ఆంతర్యం అయితే ఉందని చెప్తున్నారు. సో అది ఎంతవరకు తీసుకువెళ్తారు, దాని మీద ఎంతవరకు స్టాండ్ అవుతారు అనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.